క్రీస్తు పరిమళము అంటే క్రీస్తునకు మనము ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా మనము ఉండాలి. అపవిత్రమైనటువంటి జీవితాలు మనము కలిగి ఉండకూడదు. దేవుని పరిచారకులుగా, దేవుని పరివారముగా, దేవుని పరిశుద్ధులుగా మనం ఉండాలని అభిషిక్త పరిచర్యను మనము గౌరవించాలి. మనపై అభిషిక్త గురువులను మనము గౌరవించాలని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. నిర్గమకాండము 29వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడెదూడను, కళంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పోసిన పలుచని అప్పటములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను, కోడెను, ఆ 2 పొట్టేళ్లను తీసుకొని రావలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏపోతును, నిలువటంగిని, ఏపోతును, పాతకమును అహరోనుకు ధరింపచేసి ఏపోతు విచిత్రమైన నడుకట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపబడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకు తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన తీసుకుందాము. మహాపరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం నాకు పాత్రుడా, మీ బంగారు కొందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాము దేవా. ఈ మధ్యాహ్న కార్యక్రమంలో ప్రభువా అయినా మీ సన్నిధిలో మీ నామను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇటు సమయాన్ని చూడలేక తండ్రి ఎంతోమంది గనులు గొప్పవారై ఉండి కాలగర్భంలో కలిసిపోయినారు దేవా. అల్పులము, అయోగ్యులము దేవా. మీ రెక్కల చోటును భద్రపరిచి మీరు ఇచ్చిన సమయానికి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మీ సన్నిధిలో కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా పరిచర్యను తండ్రి అయా తొట్టముట్టేంత వరకు దేవా మేము నమ్మకముగా పనిచేయనట్లుగా మమ్మల్ని కూడా దర్శించండి. మా డైరీ చైర్మన్ గురువులు వారిని, అమ్మగారు, బిడ్డలను దీవించండి. చక్రవర్తి మాస్టారు, ఆయన టీచర్ గారు, బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి మా రేగులపాడు సంఘ సభ్యులందరికీ కూడా మీ కృపకు అప్పగిస్తున్నాము దేవా. మీ దీవెనల ఆశీర్వాదాలతో నింపి అల్పుడను, అయోగ్యుడను నేనైతే దేవా అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అపవిత్రమైనటువంటి పెదవులు గలవారి మధ్య నివసించుచున్నాను దేవా. మీరు తండ్రి నా పెదవులను ముట్టండి, నా నోటిని మీ పూర్వగా వాడుకొని మహిమ పొందండి. ప్రతి ఒక్కరికి వెనుగల చెవిని గ్రహించగల మనసునిచ్చి దేవా కొద్ది నిమిషాలు మీ వైపు మాత్రమే చూసేటటువంటి ధన్యత, భాగ్యం అందరికీ దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో అభిషిక్త గురువర్గ పరిచర్య క్రీస్తు పరిమళము అంటే దేవునికి మనము పరిమళ వాసనగా ఉండాలి. కొందరిని దేవుడు అభిషిక్తులుగా ఏర్పరుచుకున్నాడు, కొందరిని యాజకులుగాను, కొందరినేమో కాపరులుగాను, కొందరిని బోధకులుగాను, ఇలాగా ఆయన ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా ఏర్పరచుకొని ఉన్నాడు. మనమందరం కూడా మనకు ఇవ్వబడినటువంటి బాధ్యత ఏంటంటే, కాపరిగా నా బాధ్యత
అభిషిక్త గురువుగా మరి పెద్దయ్య గారి బాధ్యత, సంఘ పెద్దలుగా మీ బాధ్యత, సంఘ సభ్యులుగా మీకు దేవుడు ఎవరికి ఇచ్చే బాధ్యతను వారికి ఇచ్చాడు. కాబట్టి మనము మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉందని వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అహరోను కుమారులను మరి అభిషేకించమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మరి అభిషిక్త పరిచర్య చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అభిషిక్త పరిచర్యలో మనము మరి గురువుల మీద మనము తిరగబడే స్వభావము కానీ గురువులతో ఏకీభవించాల్సినటువంటి అవసరం ఉందని వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి అభిషేకించిన వారిని మనము వ్యతిరేకించకూడదు. ఎప్పుడు కూడా అభిషేకించబడిన వారి మాట మనము వినేటటువంటి స్థితిలో మనం ఉండాలి. కాబట్టి దావీదు కూడా ఏం చేశాడంటే, సౌలు అభిషేకించబడ్డాడు దేవుని చేత. అందుకనే సౌలు దావీదుకి దొరికినప్పటికీ, చంపేసే అవకాశం ఉన్నప్పటికీ దావీదు నీవు దేవుని చేత అభిషేకించబడిన వాడు సౌలు కనుక నేను సౌలు జోలికి వెళ్ళనన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం కూడా మరి గురువుల జోలికి కానీ మరి అలాగే మనం హెచ్చరించేటటువంటి పెద్దల జోలికి కానీ మనము వ్యతిరేకంగా మాట్లాడే స్థితిలో మనం ఉండకూడదు. కాబట్టి అభిషిక్త పరిచర్య అంటే అభిషిక్తులను మనం గౌరవించేటటువంటి స్థితిలో మనం ఉండాలని వాక్యం రోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆ రోజున మరి కొందరి దీప నైవేద్యములను చేయడానికి దేవునికి కొందరిని యాజకులుగా ఏర్పరచుకుని ఉన్నాడు. కొందరినేమో ఆ దీప నైవేద్యములను ఏర్పరిచేటటువంటి వారిలో సిద్ధపరిచేటటువంటి వారినేమో కాపరులుగా కొందరిని ఏర్పరచుకున్నాడు. దీప నైవేద్యములను అర్పించేదేమో యాజకులైతే అవన్నీ కూడా సమకూర్చేదేమో కాపరులను ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి ఎవరికి ఇవ్వబడినటువంటి బాధ్యత ప్రకారం వారు నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా మన పరిచర్యను, మనకు ఇవ్వబడిన పనిని సక్రమంగా మనం నిర్వర్తించేటటువంటి స్థితిలో మనం ఉండాలని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి 12 గోత్రములలో 11 గోత్రముల వారికి మాత్రము ఏమి ఇచ్చారు? ఆస్తిపాస్తులను పంచిపెట్టారు. కానీ ఒక గోత్రానికి ఏమి ఇవ్వాల? ఎవరికి? లేవి గోత్రానికి మాత్రం ఏమీ కూడా ఇవ్వాల. ఎందుకంటే వారు యాజకులుగా దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. కనుక ఈ 11 గోత్రముల వారు కూడా వారికి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? చర్చిలోకి మన ఆరాధనకు వస్తా ఏం చేస్తున్నారు? రైస్ చేస్తున్నారు. తర్వాత మన కానుకలను సమర్పిస్తాము. ఇలాగా ఈ 11 గోత్రముల వారును ఈ 12వ గోత్రముల వారైనటువంటి లేవీలకు వారి పోషణ, వారి యొక్క సంరక్షణ చూడాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? 11 మంది గోత్రముల వారికి ఉంది. కాబట్టి మరి వారిని అభిషిక్తులుగా దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వారిని మనము గౌరవించాలి, పోషించాలి. వారి సంరక్షణ మనము చూడాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. మనకి అభిషిక్త గురువులుగా వచ్చేటటువంటి అయ్యగారిని మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత ఎవరిది? మనకి సంఘానికి ఉంది. కాబట్టి అటు బాధ్యత కలిగినటువంటి వారంగా మనం ఉండాలని వాక్యం రోజు మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నాడు? పరిశుద్ధ పౌలు ఎఫెసీ పత్రిక ద్వారా తెలియజేస్తా ఉన్నాడు.
మీరు ఎలా ఉండాలి? ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. పిల్లలలో ఎలాంటి కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు ఉంటాయా? ఉండవు. చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా ఉదారంగా ఉంటుంది. అంటే వారి యొక్క మనసులో ఎలాంటి ద్వేషాలు, అసూయలు ఏమీ కూడా ఉండవు కనుక అందుకనే పరిశుద్ధ పౌరులు తెలియజేస్తా, మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా మీరు ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము పాపము చేతను, హింసముల చేతను లోగడ మనము చచ్చిన వారమై ఉన్నాము. కాబట్టి దేవుడు మన కొరకు ఏం చేశాడు? తను తాను బలిగా అర్పించుకొని ఉన్నాడు. ఆయన రక్తము చిందించి నీ కొరకు తను తాను అప్పగించుకుని ప్రాణం పెట్టి ఏం చేశాడంటే దేవునికి మనము పరిమళ వాసనగా ఉండటకు మనను ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మనను పరిమళ వాసనగా ఉండటకు ఏర్పరచుకొని ఉన్నాడు. కానీ మనము పరిమళ వాసనగా కాదు, అపవిత్రమైన వాసన వచ్చేటటువంటి స్థితి మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో మనము దేవునికి పనికొచ్చే స్థితిలో మనం లేము. దేవునికి పనికిరాని స్థితిలోనే మనము ఉన్నాం. దేవుడు మనలను తన రక్తము చెందించి ఆ రక్తం ద్వారా మనలను పరిశుద్ధపరిచి మనలను పరిమళ వాసనగా ఉండటకు ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. మనమైతే ఈ లోక ఆశలతోనూ, లోకంలో ఉన్నటువంటి అనేకమైన ఆశలతో మనము దేవునికి దూరమైపోయి ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధతను, ఆయన ఇచ్చినటువంటి పరిమళమును మనం పోగొట్టుకొని అపవిత్రమైనటువంటి స్థితిలో మనము ఉన్నామని వాక్యము తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం ఏ స్థితిలో ఉంటున్నామో, మన భక్తి, మన విశ్వాసము ఎలా ఉందో మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. మనము 50-60 ఏళ్ళు వచ్చినప్పటికీ మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోమని పరిశుద్ధ పౌరులు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనము జాగ్రత్త కలిగినటువంటి వారిగా ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఇంకా కింద వచ్చిన మనం చూసినట్లయితే మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. చాలా దేవునికి మహిమ కలుగును గాక. చాలా ప్రాముఖ్యమైన మాటలు పరిశుద్ధ పౌరులు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఏమన్నాడు? మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను మీరు ఎత్తకూడదు. అంటే వాటిని అసలు మనము ఏం చేయకూడదు, అసలు తలుచుకోకూడదు వాటిని. కానీ మనము మన జీవితం అంతా వాటితోనే కొనసాగిస్తూ ఉన్నాము. మనలో లోపాలు ఉన్నాయి, లోపత్వం ఉంది, మనలో భేదాలు ఉన్నాయి, అపవిత్రత ఉంది, అనేకమైనటువంటి ఈ లోక మాలిన్యముతో మనము మరి దేవునికి దూరం అయిపోయి మన జీవితమే వాటితో జీవిస్తామని చెప్పి వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే మీరు జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోపత్వమే కానీ మీరు వీటి పేరైనను ఎత్తకూడదని ఇదే పరిశుద్ధులకు తగినది. మరి మనం పరిశుద్ధులుగా ఉన్నామా లేకపోతే అపవిత్రులుగా ఉన్నామా? దేవునికి పరిమళ వాసనగా ఉన్నామా లేకపోతే అసహించుకునేటటువంటి స్థితిలో మనం ఉన్నామో మనకు మనమే ఆలోచన చేయవలసిన అవసరం ఉందని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఆలోచన చేయాలి. ఏదో జీవిస్తున్నాములే, ఏదో ప్రార్థనకి వచ్చేసాములే అనేది కాదు. మన జీవితం ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని వాక్యము ద్వారా పరిశుద్ధ పౌరులు మనతో మాట్లాడచ్చు అన్నాడు. కాబట్టి అపవిత్రమైనది ఏదియో మనం తలచకూడదు, అసలు దాన్ని తలుచుకోవడమే పాపం అని చెప్పి వాక్యము తెలియజేస్తా ఉన్నాడు. కానీ ఇంకా ఎలాగొచ్చినాడికి వెళ్తే కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపవలెను, కానీ బూతులైనను పోకిరి మాటలైనను స్వరశక్తులైనను
ఇవి మీకు తగు. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడానికి మనము దేవుని బిడ్డలమై ఉన్నాం. దేవుడు మనలను పరిశుద్ధపరిచి అన్నాడు. ఆయన రక్తముతో కడగబడి మన పరిమళ వాసనగా దేవునికి యాజకులుగా దేవుని పనివారముగా నియమించబడ్డాము. మనం పాపంలో ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే అది మనకి పాపముగాను, అది మనకి ఉరి అవుతుందని చెప్పి వాక్యము తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక మనము జాగ్రత్తగా మన వాక్యాన్ని గమనిస్తే ఈ లోకంలో ఉన్నదంతా కూడా అపవిత్రమైనదే. ఈ లోకంలో ఉన్నవన్నీ ఏదో ఒకనాడు నశించిపోతాయి, కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడా? నిలవడా? దేవుని చిత్తం నెరవేర్చేవాడే నిరంతరము నిలుస్తాడు. ఈ లోకంలో ఎంత డబ్బు ఉన్నా, ఎంత వెండి బంగారాలున్నా, ఎన్ని ఆస్తులున్నా అన్నీ కూడా నశించిపోతాయి. ఏదో ఒక రోజున అన్నీ నశించిపోయి మనము దేవుని ముందు తీర్పు దినమున ఆయన ముందు నిలబడినప్పుడు మనం అపవిత్రతలో ఉన్నాము, లోభత్వముతో జీవించాము, అంతా కూడా అక్కడ ఆయన మన ముందు చదువుతూ ఉంటే మన పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయాలని వాక్యము తెలియజేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అపవిత్రమైనటువంటి కార్యాలతో మనము దేవునికి దూరం అయిపోతూ ఉన్నాము. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా పవిత్రంగా ఆయన రక్తము చిందించి మనం కడిగి పరిమళ వాసనగా చేస్తే మనం ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నామని ఈరోజు వాక్యము తెలియజేస్తా ఉంది. అలాగే లూకా సువార్త 10వ అధ్యాయము, అదే నా చదివింది కాదు, లూకా సువార్త 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువు. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. చాలుగా. కనుక మరి ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే, మరి ప్రభువు ఎంతమందిని, శిష్యులు 12 మంది కాక ఇంకా ఎంతమందిని ఎన్నుకున్నాడు? 70 మంది ఇతరులను ఎన్నుకొని ఏం చేశాడంటే, తాను వెళ్ళబోయేటటువంటి ప్రతి ప్రాంతానికి ఎంతమందిని పంపించాడు? ఇద్దరిద్దరినిగా పంపించాడు. కాబట్టి ఆయన వెళ్ళబోయే ప్రతి ప్రాంతానికి ఇద్దరిద్దరిని ముందుగా పంపించి మరి ఆయన తరువాత వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు పంపినప్పుడు ఆయన వారితో ఎట్లా, కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు వద్దుతుంది. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకోసమే కోత ఎలా ఉంది? విస్తారంగా ఉంది, పనివారేమో కొద్ది మంది ఉన్నాడు. అందుకని ఎవరిని వేడుకోవాలి? అమ్మా, ఎవరిని వేడుకోవాలి? తండ్రిని వేడుకోవాలి. దేని వరకు? పనివారిని పంప వేడుకొనుడు అని ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి మనము మరి అందుకే పని విస్తారంగా ఉంది కనుక మరి దేవుడు అభిషిక్త గురువులుగా, కాపురులుగా, బోధకులుగా, సువార్థికులుగా దేవుడు కొందరిని ఏర్పరుచుకొని మరి ఇద్దరిద్దరిగా పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఇంకా కింద వచనాలు చూస్తే, మీరు వెళ్ళుడు తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. అమ్మ, ఎవరి మధ్యకి పంపుతున్నాడు? తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. అంటే మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నామో ఆలోచించండి. తోడేళ్ళలా భావించాడు దేవుడు. తోడేళ్లతో మనలను పోల్చాడు. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు. కనుక మనలో ఎంత ప్రేమ ఉందో, ఎంత కనికరం ఉందో, దైవజనుల మీద ఎంత ప్రేమ ఉందో
అలాగే అభిషిక్త గురువుల మీద ఎంత గౌరవం ఉందో ఇక్కడ వాక్యాన్ని చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మా మా ఊర్లో ఒక ఆయన పెళ్లి చేయడానికి అయ్యగారు లేట్గా వచ్చారు. మన తమ్మచ్చిగూడెం డేంద్రీ పెళ్లి చేయడానికి ఒక అరగంట లేటుగా వచ్చారని ఒక ఆయన ఫుల్లుగా మందేసి వచ్చి రాగానే అయ్యగారిని వెళ్ళి కొట్టేశారు. మీకు కూడా తెలిసే ఉంటుంది. రూబేన్ అయ్యగారిని వచ్చారు. అప్పుడు మా పెళ్లి చేసిన ఆయన రూబేన్ అయ్యగారిని వచ్చారు. ఆయన పట్టుకొని కొట్టేస్తే దైవజనుల మీద చేసుకుంటే ఎట్లా ఉంటుందండి? అసలు ఆ కుటుంబము కయ్యను ఏ విధంగా దేశదమ్మనైపోయాడో అయ్యగారిని కొట్టిన వ్యక్తి మా ఊర్లో లేడు. ఆ ఇల్లు పాడుపడిపోయింది. ఎక్కడున్నాడో కూడా తెలీదు. కనుక మరి దేవుడు అందుకే ఇలాంటి వాళ్ళకి వచ్చి దేవుడు హృదయ రహస్యాలు గమనించగలిగినటువంటి దేవుడు కనుక మిమ్మల్ని నేను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లుగా పంపుచున్నానని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి దైవజనుడు ఏదైనా పాపం చేస్తే, ఏదైనా తప్పు చేస్తే ఎన్ని తీర్పులు ఉంటాయి? మాకు ఎన్ని తీర్పులు ఉంటాయి అమ్మా? 2 తీర్పులు ఉంటాయి కదా. అది మీరు తీర్చక్కర్లే. ఎవరు తీరుస్తారు? దేవుడే తీరుస్తాడు. అది మీరు తీర్చి మీ మీదకి శాపం మీరు తెచ్చుకోవక్కర్లా. దేవుడే మాకు 2 తీర్పులు ఇస్తాడు. కానీ మీకేంటి? ఒక తీర్పే. మీరు చాలా ధన్యులు కదా. కాబట్టి మరి అందుకే దైవజనులు చేసుకుంటే పరిస్థితి మారిపోయింది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. కానీ ప్రార్థనకు వ్యతిరేకంగా చేస్తే ఆ పరిస్థితులు అసలు తట్టుకునే పరిస్థితులు అయితే కాదు. కాబట్టి మనం జాగ్రత్త కలిగినటువంటి వారిగా ఉండాలని వాక్యం ఈరోజు మనకు తెలియజేస్తూ ఉంది. కనుక యాజక ధర్మం నిర్వర్తించేటటువంటి వ్యక్తి ఏమైనా లోటుపాట్లు ఉంటే తానే సరి చేసుకుంటాడు. తనను విమర్శించేటటువంటి స్థాయి ఉంది కాదు. కనుక మనము ప్రియులైనటువంటి పిల్లల వలె దేవుని పోలి నడుచుకునేటటువంటి విధానంలోనే మనము ఉండాలి. మంచి హృదయము, తగ్గింపు స్వభావంతో కలిసి మనం ఉండాలని వాక్యం ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దైవజనుల మీద దేవునికి వ్యతిరేకంగా చేస్తే ఏమవుతుందో ఇక్కడ మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 17-18 వచ్చిన చూద్దాం. అమ్మా, యాజకుడైన అజర్యాయు ధైర్యవంతులైన అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. ఏ పని కాదమ్మా? నీ పని కాదు. ఎవరి పని? దేవునికి ధూపదీప నైవేద్యములు సమర్పించేది, అర్పించేది ఎవరి పని? యాజకుల పని. ఆ యాజకులు ఎవరైనా అహరోను కుమారులే గాని అది నీ పని కాదు. ఎవరు పడితే వారు చేసేటటువంటి పని కాదు. నువ్వు దైవజనులకు విరుద్ధంగా పనిచేస్తున్నామని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వారు ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడైన యెహోవా సన్నిధిని ఘనత కలుగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపము
దేవునికి స్తోత్రము కలుగునగా. ఏదైనా అమ్మ మీరు చేయకూడదు, మీరు చేయకూడదు, ఎవరు చేయాలి? యాజకుడు చేయాలా? యాజకుడు చేసే పని మీరు చేయకూడదంటే ఎంత కోపం వస్తుంది అనుకున్నాను? వస్తుందా? అదే ఇది మేము సంఘసభ్యులమే కదా, సంఘబద్ధమే కదా, మేము చేయకూడదా అని మనం అనుకోవచ్చు కదా. మనం చేయకూడని పనులు కొన్ని ఉంటాయి, యాజకుడు మాత్రమే చేయగలిగిన పనులు కొన్ని ఉంటాయి, యాజకుడు మాత్రమే చేయాలి. కనుక ఉజ్జియా ఏం చేశాడు? దేవుడికి వ్యతిరేకంగా ధూపార్తిని వేయడానికి ప్రయత్నం చేశాడు. ఎవరు పడితే వాళ్ళు దీప నైవేద్యములు అర్పించడానికి అర్హులు కాదు. ఆరోను కుమార్తెలు తప్ప ఎవరు కూడా, కుమారులు తప్ప ఎవరు కూడా వేయకూడదు అని అక్కడ హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇంకా కింద వచనాలు మనం చూస్తున్నాం. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క నగరు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు ఆశీర్వదించగలిగిన దేవుడు, దీవించగలిగిన దేవుడు, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు. మనం పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా దేవుడి సన్నిధిలో యథార్థమైన హృదయంతో ఉంటే నిన్ను ఆ అంచెలంచెలుగా అభివృద్ధి కలిగించేసినటువంటి దేవుడు. కానీ మనం తప్పు చేస్తే కూడా దండించగలిగినటువంటి దేవుడు, తప్పు చేస్తే కూడా దండించగలిగినటువంటి దేవుడు. యాజకులను కాదని తానే ధూపం వేద్దామని ఆలోచన చేసినప్పుడు యాజకులు చూచుచు ఉండగానే ఏం కలిగింది అక్కడ? అతని నొసట కుష్ఠరోగము కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక యాజకులకు వ్యతిరేకంగా చేస్తే ఎవరిని ఊరుకుంటాడా? దేవుడి మీద సనిగినప్పుడు కూడా దేవుడు ఊరుకున్నాడు, ఏం చేయాల. కానీ మోషే మీద సనిగినప్పుడు ఏం చేశాడు? మోషే మీద సనిగితే ఇశ్రాయేలు ప్రజలు నువ్వు తప్పుకో, ఈ జనమును నాశనం చేసి ఇంతకన్నా గొప్ప జనము నేను నీకు మళ్ళా ఇస్తానన్నాడు. కానీ మోషే ఒప్పుకోలే. కాబట్టి మరి దేవుని సేవకుడిగా ఉన్నటువంటి మోషే మీద తిరగబడ్డాడు. ఎవరు? తన సొంత అక్క అహరోను కూడా మోషే మీద ఏం చేశారు? తిరగబడి చేశారు. మేము చేయలేమా? మోషే చేసిన కార్యాలు మేము చేయలేమా అన్నారు. మోషే చేసినటువంటి స్వస్థతలు, మోషే చేసిన కార్యాలు, మోషే వలె గొప్ప నాయకులుగా మేము ఉండలేమా? ఎవరు పడితే వాళ్ళు ఉంటారా? దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతది ఎవరికి ఇస్తాడు? వారికే ఇస్తాడు. కనుక మోషే మీద తిరగబడుటకు మీరెంతటి వాడు అన్నాడు దేవుడు. మోషే మీద తిరగబడితే మిరియాముకు ఏం కలిగింది? తెల్లని కుష్ఠరోగం జరిగింది. కనుక అభిషిక్త గురువులను మనం ఏం చేయాలి? దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారికి మనం లోబడి జీవించాలి. వారికి అనుగుణంగా నడుచుకోవాలి. వారి మంచి చెడ్డను మనము చూసేటటువంటి వారిగా మనం ఉండాలని వాక్యము తెలియజేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. కృపమయుడా నీలోన కృపమయుడా నీలోన నివసింపచేసినందున ఇదిగో నా సింహాసనం నీలో
నాకు జీవ కిరీటమే చూడదు. కాబట్టి మా అభిషిక్త గురువులకు వ్యతిరేకంగా మనం ఏ పని కూడా చేయకూడదని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. కనుక మనము 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి కొనసాగుతుంది. నా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును వచ్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. చాలా దేవునికి మేము కలుగును గాక. ఎలా చేయడానికి అమ్మా మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును వచ్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అన్నాడు. దేవునికి మేము కలుగునాక మనము క్రీస్తునకు సువాసనగా ఉండాలి తప్ప వేరే విధమైనటువంటి పనికిమాలిన వాసన వచ్చేటట్లుగా మనము ఉండకూడదు. కనుక మనము సువాసన వస్తేనే దేవుడు మనలో నివసిస్తాడు. సువాసన వస్తేనే ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనము మురికోసం వచ్చేటటువంటి ఇంట్లో ఎంతసేపు ఉండగలం? మనం ఎంతసేపు ఉంటాం? వాసన ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుందనుకో, ఆ ఇంట్లో ఎంతసేపు ఉంటాం చెప్పండి అమ్మా? ఎంతోసేపు నిలవలేము, తొందరగా బయటకు వచ్చేస్తాం. అలాగే మనము క్రీస్తునకు పరిమళ వాసనగా ఉంటే క్రీస్తు నీలో జీవిస్తాడు. క్రీస్తు నీలో ఉంటే అనేకమైన ఆశ్చర్య కార్యాలు నీ పట్ల జరుగుతాయి. దేవుడు నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ గ్రామాన్ని ఆశీర్వదిస్తాడు, భూమిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. కానీ మనము బ్యాడ్ స్మెల్ వచ్చేటటువంటి స్థితిలో ఉంటే దేవునికి మనకి చాలా దూరంగా అయిపోతాం, సాతానుకు చాలా దగ్గరగా ఉంటాం. కనుక
మరి మనం ఎలా ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేయాలని వాక్యము ద్వారా మరి ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు. పరిశుద్ధ పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు. కనుక మనము క్రీస్తు యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా విజయోత్సవంతో ఉపయోగించుకున్న దేవునికి స్తోత్రం అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. కనుక రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. దేవునికి మహిమ కలుగున కాక. నశించే వారికి అలాగే రక్షింపబడే వారికి ఎలా ఉన్నారు? క్రీస్తు సువాసనే ఉన్నామన్నాడు. అంటే పౌలు గారిని చూసి అనేక మంది మారేటటువంటి విధానంలో పౌలు ఉన్నాడు. అనేక వందల సంఘాలు స్థాపిస్తూ వచ్చాడు పౌలు గారు. తనకున్న జ్ఞానంతో, తనకున్నటువంటి తగ్గింపు స్వభావంతో, ఇతరులతో చాకచక్యంగా మాట్లాడగలిగినటువంటి స్థితితో ఎన్నో సంఘాలు స్థాపిస్తూ వచ్చాడు. అభిషేక గురువులను, యాజకులను, కాపాడులను నియమిస్తూ వచ్చాడు. కనుక మరి రక్షింపబడేటటువంటి వారికి సువాసన విన్నాము. మరి మనమేమైనామో ఒకసారి ఆలోచించేయాలి. మనము సువాసన విన్నామా లేకపోతే బ్యాడ్ స్మెల్ విన్నామో ఒకసారి ఆలోచించాలి. క్రీస్తులకు మంచి పరిచయాలుగా ఉన్నామో లేకపోతే క్రీస్తుకు పనికిరానటువంటి వారికి మనం ఉన్నామో ఒకసారి మనము ఆలోచన చేయాలని వాక్యము ద్వారా మరి పరిశుద్ధ పౌరుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనము జాగ్రత్త కలిగినటువంటి స్థితిలో ఉండాలి. కనుక మనము క్రీస్తునకు పరిమళ వాసనగా ఉండటకు ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. యాజకులను మాత్రమే కాదు, కాపరులను మాత్రమే కాదు, సంఘ పెద్దలను కూడా చాలా పవిత్రమైన హృదయంతో ఉండాలని తిమోతి పత్రికలో దేవుడు తెలియజేశాడు. అమ్మ తీయొద్దులు శాతం అయిపోతుంది కదా. తిమోతి పత్రికలో సంఘ పెద్దలను గురించి చెప్పాడు. అమ్మ ఒక భర్త ఎలా ఉండాలో చెప్పాడు. మనమందరం కూడా మంచి సువాసన కలిగినటువంటి జీవితం జీవించాలని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త కలిగినటువంటి వారికి మనం ఉండాలని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కింద వచ్చిన మనం చూసినట్లయితే నశించు వారికి మరణార్థమైన మరణపు సువాసనగాను రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు సువాసనగాను మేము ఉన్నాము. కనుక రక్షించబడే వారు ఉంటారు, రక్షింపబడని వారు ఉంటారు. ప్రార్థనకు వచ్చే అందరూ రక్షింపబడరు. ప్రార్థనకు వచ్చే ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలో ప్రవేశించను. అలాగని ప్రభువా అని అసమానం ప్రార్థన చేసేవాడు దేవుని రాజ్యంలో ఉంటారా అంటే అది కూడా లేదు. ఎవరు ఉంటారంటే నిరంతరము దేవునితో సహవాసం కలిగినటువంటి వారు, నిరంతరము దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగినటువంటి వారు, దైవ చిత్తానుసారంగా మరి మనపై అధికారులు, అభిషిక్త గురువులను మనము గౌరవించినప్పుడు, వారి యొక్క మంచి చెడులు చూసినప్పుడు, దేవుని చిత్త ప్రకారము మనం నడుచుకున్నప్పుడు మనము దేవుని రాజ్యంలో ఉంటామనేది గ్రహించాలనే వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి మేము కలుగున్నాం. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే మరి తెల్లని దృష్టి పొందుకున్నారు ఉజ్జియా, తర్వాత మిరియం. అలాంటి భక్తి విశ్వాసం మనకు ఎక్కర్లా. మనకి ఎలాంటిదంటే ఎలాంటి విశ్వాసం కావాలంటే మనము క్రీస్తునకు పరిమళ వాసనగా ఉండేటటువంటి భక్తి విశ్వాసం మనకి అవసరమై ఉంది. దేవుడు మనల్ని అంగీకరించేటటువంటి స్థితిలో మనం ఉండాలి. నా కుమార్తె మంచి ప్రార్థనా పర్వాలు, భక్తి పర్వాలు, విశ్వాస పర్వాలని దేవుడే మనల్ని అంగీకరించాలి. నా కుమారుడు మంచి భక్తిపరుడు, విశ్వాసపరుడు, మరి దేవుని సేవకుల పట్ల విధేయత కలిగినటువంటి సంఘమని మనలను అంగీకరించగలిగినటువంటి స్థితి దేవుడు మనందరికీ దయచేయను కనుక మనము నిర్గమకాండంలో చూసినట్లుగా మనము ఎలా ఉండాలి? క్రీస్తునకు పరిమళ వాసనగా ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. అహరోను కుమారులను యాజకత్వం చేయడానికి దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి మనము ఏర్పరచబడిన వారికి ఏం చేయాలా? లోబడి
జీవించాలి. ఏర్పరచబడిన వారికి జీవించాలి, లోబడి జీవించాలి. వారికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మనము జీవించకూడదని వాక్యము ద్వారా మీ అందరినీ హెచ్చరిస్తూ కొద్ది మాటలు ముగిస్తాము. దేవుడి మాటలు నుంచి ఆశీర్వదించును గాక. మనమందరం మోకరించినట్లయితే